వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు నేతలతో కలిసి అనంతబాబు దిగిన ఫోటోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఓ ఎక్స్ యూజర్ ఈ ఫోటోను బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటూ సెటరికల్ గా కొటేషన్ తో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఏ సందర్భంలో దిగారు, వాస్తవం ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఫోటో దిగినట్టు క్లెయిమ్ చేస్తూ ఎక్స్ లో రాంబాబు పస్పర్తి అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి మార్చి 18వ తేదీన ఈ ఫోటోను పోస్ట్ చేశారు. దీనికి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోలో శాసన మండలి చైర్మన్ మోషేను రాజు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, మండలిలో ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కనిపిస్తున్నారు. వైసీపీ నేత, పైగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు కౌన్సిల్ చైర్మన్, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో కలిసి ఫోటో దిగడం పట్ల పలువురు యూజర్లు విస్మయం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఎక్స్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు సంబంధించిన నిజానిజాలను తెలుసుకునేందుకు సజక్ టీమ్ దీన్ని గూగుల్ లెన్స్ సాయంతో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. అప్పుడు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కు సంబంధించిన లింకులు కనిపించాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. దీనిపైన శాసనసభ, శాసన మండలిలో రోజు చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు శాసన మండలిలో 7 ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 18తో ముగిసింది. యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, లక్ష్మణ్ రావు, దువ్వారపు రామారావు, వెంకటేశ్వరరావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం ముగిసినందున శాసన మండలి వీరికి ఘనంగా వీడ్కోలు పలికింది. వీళ్ల సేవలను కొనియాడుతూ సభ్యులు ప్రసంగించారు. అనంతరం ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు. ఎమ్మెల్సీల వీడ్కోలు సందర్భంగా నిర్వహించిన ఈ ఫోటో సెషన్ లో మొదటి వరుసలో మండలి చైర్మన్ మోసేను రాజు, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మంత్రులు కూర్చున్నారు. అలాగే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు అందరూ పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్సీ అనంతబాబును హైలైట్ చేస్తూ రెడ్ మార్క్ సర్కిల్ వేసి రాంబాబు పస్మర్తి ఎక్స్ అకౌంట్ నుంచి ఫోటోను షేర్ చేశారు. కొన్నేళ్లుగా అనంతబాబు వివాదాల్లో ఉన్నారు. 2022లో తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. హత్య తర్వాత మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారనే విమర్శలు అనంతబాబుతో పాటు వైఎస్ఆర్సీపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ సమయంలో అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ ప్రకటించినా బెయిల్ పైన జైలు నుంచి విడుదలైన తర్వాత వైసీపీ శ్రేణులు ఆయన్ని ఊరేగింపుగా తీసుకెళ్లడంపై విమర్శలు వచ్చాయి. నాటి రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అనంతబాబుకు మద్దతుగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనంతబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత యథావిధిగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొంతకాలానికే బయటకు వచ్చిన ఓ వీడియో ఏపీలో ప్రకంపనలు రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని క్యాప్షన్ ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చైర్మన్ మోషేను రాజులతో కలిసి అనంతబాబు ఫోటో సెషన్ లో పాల్గొన్న విజువల్ ను సోషల్ మీడియాలో వ్యంగ్యంగా షేర్ చేస్తున్నట్లు మా పరిశీలనలో తేలింది. వ్యంగ్యంగా షేర్ చేస్తే చేయొచ్చు, కానీ ఈ ఫోటో మాత్రం అబద్ధం కాదు, నిజమే. అనంతబాబు ఇంకా ఎమ్మెల్సీగానే ఉన్నారు కాబట్టి చైర్మన్ మోషేను రాజు ఆహ్వానం మేరకు ఫేర్వెల్ ఈవెంట్ లో పాల్గొనాలి. ఇక్కడ అదే జరిగింది.